రాజ్ కుమార్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్? ఎంతసేపట్లో ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? ఈశ్వర్, ఇక్కడ జనాలు చూసినట్లయితే అడుగడుగున జనం కనబడుతున్నారు. ఎమ్మిగనూరులో ప్రతి గల్లీ మొత్తం కూడా జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటిదాకా జరిగినటువంటి మేము సైతం సిద్ధం సభలను మించి రెట్టింపులో జనాలు వచ్చారు. సో ఎమ్మిగనూరు మొత్తం రోడ్లంతా కూడా మనం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 5 రోడ్ల కూడల్లో ఉన్నాం. సో ఈ ఏరియా అంతా కూడా మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూసినా జై జగన్ అంటూ నినాదాలతో మారిమోగుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చెప్తాను. ఒక బీజేపీ కార్యకర్త వైసీపీకి సంబంధించినటువంటి సభకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఏ కార్యకర్త అండి? ఏ పార్టీలో ఉన్నారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బీజేపీ పార్టీలో ఉన్నామండి. ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ ఇక్కడికి ఒక సంక్షేమ పథకం అనేది తెచ్చి మగాడిగా ఇక్కడ నిలబడి చేసి ఉంటే బీజేపీకి నిలబడుతుంది. అట్లా వాడు జనాలు ఒక్కడే సింగల్ గా వచ్చి ఎంత చేసినాడు అనేది బీజేపీ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఈ అర్థం చేయాలి. ఎందుకంటే జగన్ చేసిన మంచి పథకాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేట్లా వాళ్ళకి చూపించినాడు. ప్రతి కార్యకర్త కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు లోకల్, ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తారు? ఏ పార్టీ ఆలోచిస్తుంది? ఎక్కడ ఉన్న పేదల పక్షాన ఏ పార్టీ ఉంటుంది? పేదల పక్షాన ప్రతి ఒక్కరు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికి కాదు, ఎప్పటికీ చేసినంత చరిత్ర ఎక్కడ లేదని ప్రతి ఒక్క గ్రామంలో కూడా తెలుసు. ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో పోయి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఫోటోలు ఉన్నవి. ఎవరన్నా కానీ చూసినా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈడది అనేది ఏమనేది క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. బీజేపీ అంటే ఆడొకటి ఈడొకటి ఇచ్చి ఇది చేసేది కాదు. జనసేన ఉంటాడు, ఒక 20 సీట్లు కాదు, మాకు లాస్ట్ 10 సీట్లు కాలి ఎంతనా కానీ. కానీ ఎలక్షన్ లో గ్లాస్ పరిస్థితి ఏంటి? గ్లాసుకి పగిలిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? లోకేష్ సైకిల్ ఏమవుతుంది? గుజరీ పోతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అంత ప్రేమ? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల కోసం, పేదల కోసం, మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాకు అంత ఇష్టం. ఈసారి ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా 175 అంటే ఆయన పేదల పక్షాన ఉన్నాడా, పెద్దోళ్ళ పక్షాన ఉన్నారా? పేదల పక్షాన. మిగతా పార్టీలు ఎటువైపు ఉన్నాయి? పెత్తందారుల వైపులు ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరికి యుద్ధం జరుగుతోంది? పేదవాళ్ళకి, పెత్తందారులకి. ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. పేదల పార్టీ గెలుస్తుంది. పేదల కోసం స్థాపించిన పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ. పెత్తందారుల కోసం పాటించిన పార్టీ ఒక జనసేన పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ. పేదల పక్షాన ఉండే పార్టీకి, పెద్దోళ్ళకి సపోర్ట్ చేసే పార్టీకి ఎలాంటి బుద్ధి చెప్తారు సార్ ఓట్లతో? సార్ వాళ్ళ ఏ పార్టీ జగన్ అన్న పార్టీ ముందర ఏ పార్టీ పెట్టుకున్నా చిత్తుగా ఓడిపోతాయి. ఇది మాత్రం వాస్తవం. 100కి 100% రాసిస్తాం. సో ఇంతమంది జనం మీరు ఎప్పుడైనా అంచనా వేశారా ఏ నాయకుడికైనా? 100 కిలోమీటర్ దూరం నుంచి వచ్చినాం మేము. జై జగన్ రాత్తాడుగానే పోయి వచ్చినాం. జగన్ అని ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోతాం. విడిసేదే లేదు. జై జగన్. ఎందుకు అంత అభిమానం ఆయన అంటే? అంత దూరం నుంచి వచ్చారు. మేము తిన్నాము, రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క పథకాలు తిన్నాం మేము. 3 పింఛన్లు వస్తున్నాయి, ఇన్సూరెన్స్ వస్తుంది, 4 లక్షలు. ఇచ్చే లేదు జగన్ అన్ని వేసేది ఫ్యాన్ గుర్తుకే. ఇప్పుడు చాలా మంది గ్రాఫిక్స్ వేశారు, అదే సార్ ఇదే సార్ అన్నారు కదా. ఇప్పుడు చూసి ఏం చెప్తారు? ఒకసారి మీటింగ్ కనబడే జనం గ్రాఫిక్సా? టీడీపీ వాళ్ళు ఒకసారి చూపండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించాడు. 14 సంవత్సరాలు పాలించాడు. కేవలం ఒకే ఒక పథకం కూడా, ఒక పథకం చేసామని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడుకి లేదు. ఇక్కడ ఎంతమంది జనాలు వచ్చారు? స్టేడియం నిండిపోయింది. పక్కన ఉన్నారు కదా, ఎంతమంది జనాలు వచ్చారు? వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? జగన్ అంటే ప్రాణం కోసం వస్తున్నారు. అభిమానం లెక్క లేదు. లెక్క లేకున్నంత జనం కోసం ఏం చేస్తారు? కోసం ప్రారంభిస్తాము. జై జై జగన్. నాది ఆదోని
జగనన్న కోసం ప్రారంభిస్తాము. ఈసారి ఎన్ని సీట్లు వేస్తారు? 175 కన్ఫర్మ్. సో చూస్తున్నాం ఈశ్వర్ అంటే ఒక్కసారి జై జగన్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.